హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం చెప్పుకున్న ఏపీఆర్జేకి సంబంధించి సెకండ్ ఫేజ్ రిజల్ట్ అయితే విడుదలయ్యాయి. సో అది ఈ వీడియోలో ఏపీఆర్జేసి ఫేజ్ 2 రిజల్ట్ ఎలా చూసుకోవాలి, మీకు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే రాలేదో ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయితే అవకాశం అయితే ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. కైండ్లీ అండర్స్టాండ్. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఏపీఆర్జేసి అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మీకైతే ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి ఏపీఆర్ఈఎస్ఐ ఏపీ రెసిడెన్షియల్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు హోమ్ సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనకు హోమ్ సైట్ అండి ఇది. సో ఇక్కడ కిందకి రండి. మన ఇక్కడ ఏపీఆర్జేసి ఉంది కదా, మనకి కావాల్సింది ఏపీఆర్జేసి మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజల్ట్స్ ఉంది కదా, మనకు సెకండ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఏపీఆర్జేసి క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్. ఇక్కడ క్యాప్చా అంటే చాలామంది సార్ ఏంటి సార్ క్యాప్చా అంటున్నారు. క్యాప్చా అంటే ఇక్కడ ఉంది కదమ్మా, స్మాల్ ఏ అండ్ స్మాల్ లెటర్ డి అండ్ 8 స్మాల్ లెటర్ ఎమ్ అండ్ 6 అది ఎంటర్ చేసి ఈ క్యాప్చా ప్లేస్లో ఎంటర్ చేసి లాగిన్ కొట్టేస్తే మీకు అక్కడ ఏమవుతుంది, స్టూడెంట్ లాగిన్లో వచ్చేస్తుంది. దాని పక్కనే మీకు రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ మీకు దగ్గర డౌన్లోడ్ చేసుకోండి. సో ఈజీగా అయితే మీ ర్యాంక్ అంటే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది ఏంటి అనేది క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ మీకు డైరెక్ట్గా ఇలా తీసుకొని రాకపోతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఒక్క క్లిక్తో అయితే మీ రిజల్ట్ మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్. మీరు లైక్ చేయమని ఎందుకు అడుగుతామంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.